హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అమ్మతో వంటలో మనం చేయబోయే స్పెషల్ రెసిపీ చికెన్ గ్రేవీ మసాలా అండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది, అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ ఇలా రావటానికి నేనేం వాడానో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత పైనుండి 1 టేబుల్ స్పూను నూనె వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చికెన్ని ముందుగా ఇలా కలుపుకొని పెట్టుకోవటం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అర్ధగంట మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. లవంగ, పట్ట, ఇలాచి, అలాగే సాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కలిపి పెట్టిన చికెన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడకనిద్దాం. ఈ ఉడికేలోపు మనము చికెన్ గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే 1 నిమ్మపండంత సైజు చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకొని అలాగే చికెన్ గిన్నెలో నుండి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకొని చికెన్ మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన గ్రేవీ కూడా వేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసి మొత్తం కలిపి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపెడుతున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చికెన్ కూడా చక్కగా ఉడికింది మంచి గ్రేవీతోని. చూడండి, గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. ఇది అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర పై నుంచి చల్లుకొని మరొకసారి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ గ్రేవీ మసాలా కర్రీ. సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.